ఆదిమల్లికార్జున స్వామి వారి పెద్దపట్నం కళ్యాణ మహోత్సవ వేడుకలు. సుంకుబియ్యం, తలంబ్రాలు కలపడంతో ప్రారంభించిన ఒగ్గు పూజారులు అంగరంగ వైభవంగా పెద్దపట్నం స్వామివారి కళ్యాణ మహోత్సవం. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ముత్తారం గ్రామ శివారులోని పారుపల్లి గుట్ట వద్ద గల శ్రీ ఆదిమల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేశారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా కళ్యాణానికి ముందు రోజు నిర్వహించే సుంకుబియ్యం కార్యక్రమాన్ని కూడా ఒగ్గు పూజారులు ఘనంగా నిర్వహించి స్వామివారి కళ్యాణానికి సర్వం సిద్ధం చేశారు. అనంతరం ఆదివారం రోజు ఉదయం శ్రీ ఆదిమల్లికార్జున స్వామివారికి పెద్దపట్నం కళ్యాణ మహోత్సవ వేడుకలను ఒగ్గు పూజారులచే అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి పట్నాలు, కళ్యాణ వేడుకలను తిలకించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ ఆదిమల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం పెద్దపట్నం కార్యక్రమానికి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మరియు మాజీ ఎక్స్ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని శ్రీ ఆదిమల్లికార్జున స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆరాధ్య దైవంగా పూజిస్తున్నటువంటి ఆదిమల్లికార్జున స్వామి పారుపల్లి శివారులో గల ఆలయంలో ఈరోజు ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా పక్షాన, మా కుటుంబం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన పట్నాలు, కళ్యాణం ఆ దేవుడి పూర్తిగా స్వీకరించి మన వర్షాలతో సతమతమవుతున్నటువంటి మన ప్రాంతం వర్ధిల్లటట్టు ఈ పూజలు ఉపయోగపడాలని భగవంతుని వేడుకుంటూ నేను దాదాపు రెండోసారో మూడోసారి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది ఇంకా మంచిగా గొప్పగా ఇక్కడ ఒక హాల్ కూడా వేయాలనుకున్నప్పుడు వేయలేకపోయాను. ఇన్ని హాల్ ఇక్కడ ఇంత మంచిగా అంత మంచిగా ప్రశాంతంగా దేవుడి దగ్గరికి పోయేదే ప్రశాంతత కోసం. ముందు ఏ రోగం వచ్చినా దేవునికి దండ పెట్టుకొని డాక్టర్ దగ్గరికి పోయే సంస్కృతి మన దేశంలో ఉంది కనుక మన దేవాలయాల దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి కోసం అడిగి కొట్టి కనుక దీన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అవకాశం వస్తే ఏదైనా ఆ దేవుడు అనుగ్రహంతో నా వంతు ప్రయత్నంగా సహాయ సహకారం ఉంటాయని తెలియజేస్తూ ఈ ఒక్కరోజు భోజనం ఏదైతే ఉన్నదో అందరు దీవులు ఉంటే, నేను మంచిగా ఉంటే వచ్చేసారి తప్పకుండా నా పక్షాన భోజనం పెట్టాలి. అధికారం లేదు కనుక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కనుక కనీసం మీకు భోజనం అన్నా పెట్టే మీరు అవకాశం ఇస్తే వచ్చేసారి భోజనం పెట్టాలని మీకు ఈసారి హామీ ఇస్తూ ఈ పూజలు, కళ్యాణం, ఈ పట్నం మనకు మంచిగా సమృద్ధిగా వర్షాలు రావడానికి ఉపయోగపడుతుందని ఆ భగవంతుని మీ పక్షాన కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన వేడుకుంటూ ఈ కమిటీ అందరికీ కూడా నన్ను ఆహ్వానించి ఆశీర్వదించినందుకు శిరస్సు వంచి అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
మంగళం వరుస వరుస మైల పోరగాని అట్టయ్య ఆగవాని వచ్చిన ఈ దత్తులన్నీ కోతుడి సోలేసుకొని అమ్మనీకు విధిగ మంగళం శ్రీకాలమందు దేవునికి నీకో నీకు ఆరతి అమ్మనీకు విధిగ మంగళం శ్రీకాలమందు దేవునికి విధి ఆరతి మంగళవాడి పాడరు
చెయ్యి ఆటోమేటిక్ వచ్చింది అందరికి వచ్చింది చంద్రబాబు